నమస్తే ఫ్రెండ్స్. మనిషిని ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు దొంగ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో సమ్ డానియల్ అంట. మీకు నేను అతని ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను. పెట్టిన మెసేజెస్, ఆడియో మెసేజెస్ మొత్తం డిలీట్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళకు మెసేజ్లు పెట్టి, ఆడియో మెసేజ్లు పెట్టి, అసలు మాధవీలతకు మీరు యాడ్స్ ఎందుకు ఇస్తున్నారు, తను పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు, సంక నాకిపోతారు, ఇంకా అసలు అది ఇది, ఇంకా అసలు ఎన్ని రకాల బూతులు తిట్టాలో అన్ని రకాల బూతులు తిట్టారు. అండ్ వీళ్ళు అతనికి కౌంటర్ బ్యాక్ చేసి నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆడియో మెసేజ్లు 5:30 ఆ సమయం పెట్టాడు. వీళ్ళు నిద్ర లేచి చూసి నాకు ఫార్వర్డ్ చేసేలోపు మళ్ళీ డిలీట్ చేశారు. మొత్తం వినేసేసి ఫార్వర్డ్ చేద్దాము అనుకునే లోపు వాడు డిలీట్ చేసేసాడంట. వీళ్ళు ఫుల్ క్లాస్ తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళతో నా ప్రయాణం 8 సంవత్సరాలు. దీనికి ముందు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది సాయిబాబాకి సంబంధించి మాట్లాడినప్పుడు. అప్పుడు కూడా సోకాల్డ్ సాయిబాబా భక్తులు వీళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి, మీరు మాధవీలతకి ఎట్టి పరిస్థితుల్లోనూ కమర్షియల్ యాడ్స్ ఇవ్వద్దు, తను పెట్టుకుని ఇంకంతే. మళ్ళీ ఇంకా పర్సనల్ అటాక్లు, బూతులు, క్యారెక్టర్ గురించి చాలా అబ్యూజివ్గా మాట్లాడడం. ఒక 3 ఏళ్ల క్రిందట బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ భయంకరంగా వీళ్ళను ఫోన్లు చేసి టార్చర్ చేశారంట. అసలు ఈ రోజు వరకు బాలకృష్ణ గారిని నేను ఒక్క మాట అనేది లేదు, తిట్టింది లేదు. ఏదైనా సినిమా ఈవెంట్స్లోనూ, ఆడియో ఫంక్షన్స్లోనూ కలిస్తే ఆయన నాతో ఎంత బాగా మాట్లాడతారు తెలుసా. ఇంతకుముందు నేను చాలా సన్నగా ఉన్నప్పుడు పాప అనేవాళ్ళు, చాలా చిన్నగా పాప అనేవాళ్ళు. నాకు శత్రుత్వం ఏముంటుంది. నేనేదో ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో అదేదో సినిమాకి లింక్ చేసుకొని బాలకృష్ణ గారినే అనింది అని ఎవరికి ఆల్ అజంప్షన్స్ చేసుకొని నన్ను అసహ్యంగా దూషించారు. ఈ విషయం మళ్ళీ నెక్స్ట్ టైం కనిపిస్తే నేను బాలకృష్ణ గారికే చెప్తా, ఇలా మీ విషయంలో నన్ను మీ ఫ్యాన్స్ దూషించారండి అని. ఆయన ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరినీ పట్టించుకోవద్దు మాధవీలత అంటాడు. నాకు తెలుసు ఆయన గురించి. నేను ఎందుకు సినిమా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాను? పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటే నాకు అనవసరమైన విషయం. సమాజానికో, ఈ దేశానికో, ధర్మానికో నష్టం చేకూరిస్తే దాని మీద నేను మాట్లాడతాను, అంతే తప్ప మీలాగా నేను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరిపోయి నేను మాట్లాడే రకం కాదు. అండ్ ఇలాగా అంటే ఎక్కడ చూడు నా కెరియర్ని, లేకపోతే నాకు వచ్చే డబ్బుల్ని దెబ్బ కొట్టాలని ఇంత నీచంగా ఆలోచన చేస్తున్నాడు చూడు. మాధవీలత సినిమాలు చేయట్లేదు, ఏం చేస్తుంది అంటే, అందుకే నేను ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి పనిచేస్తున్నా, ఏ ఐటీ కంపెనీకి పనిచేస్తున్నా, ఈ రోజు వరకు ఆ కంపెనీ డీటెయిల్స్ బయట పెట్టలేదు. అఫ్కోర్స్ కంపెనీకి ప్రైవసీ రూల్స్ ఉంటాయి. సో ఆ కంపెనీని ఏమో సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా సరే వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే నేను వర్క్ చేసేది నా ఫ్రెండ్స్ కంపెనీకి కాబట్టి వాళ్ళకి సొసైటీ నా మీద ఎంత అసహ్యంగా మాట్లాడుతుందో తెలుసు. ఎవ్వడు కూడా పెద్ద తలగ తీసుకోడు నా గురించి తప్పు మాట్లాడుతుంది. బికాజ్ నేను ప్రొఫెషన్లో ఎంత సిన్సియర్గా ఉంటాను, ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తానో తెలుసు. ఇప్పుడు నేను 8 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నా. నా కమర్షియల్ యాడ్స్ కంపెనీకి కాల్ చేసి మెసేజ్లు పెట్టి ఎంత అసహ్యంగా మాట్లాడారు. వాళ్ళు అనుకుంటారు సో మాధవీలతను పెట్టుకుంటే అరిష్టం వస్తుంది, మాధవీలతను పెట్టుకుంటే అసలు వాళ్ళకి కంపెనీ లేకుండా పోతుంది. ఎవరు చెప్పిండ్రు? ఒక్కొక్క కంపెనీ నాతో 30 నుంచి 50 వీడియోలు చేయించుకున్నారు. వాళ్ళకి తెలుసు నాది లక్కీ హ్యాండ్ అని. చాలామంది నా వీడియోస్ ఇష్టపడి డిమాండ్ చేసి మరీ చేయించుకుంటారు. వాళ్ళు ఎవరో, ఓనర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. బికాజ్ ఐ డూ వీడియోస్ త్రూ సమ్ యాడ్ ఏజెన్సీ, అంతే. ఇంత అసహ్యంగా, ఇంత నీచంగా అంటే సాయిబాబా భక్తులు, ది సో కాల్డ్ క్రిస్టియన్స్, అండ్ వచ్చేసేసి ఇంకా ఇంతకుముందు బాలకృష్ణ ఫ్యాన్స్ అండ్ ఐ వాజ్ లిటరలీ లవ్డ్. ఓ మై గాడ్, బాలకృష్ణ గారికి నాకు ఏ ఇష్యూ లేదు, బాలకృష్ణ ఫ్యాన్స్కి నాతో ఇష్యూ వచ్చింది అంటే దిస్ ఇస్ సో ఫన్నీ. అండ్ ఇవన్నీ చెప్పేసేసి ఒక్కటే మాట చెప్పారు, మీరు మా కంపెనీకి చాలా లక్కీ అండి. మేము స్టార్ట్అప్ చేసిన దగ్గర నుంచి మీరు మాతో ఉన్నారు, మాకు సపోర్ట్ చేశారు. నేను డబ్బుల కోసం ఒక్కోసారి పనిచేయను. ఎదుటి వాళ్ళు మేము ఇప్పుడు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకుంటున్నాము, మీ వీడియో మాకు సపోర్టింగ్గా ఉంటుంది అంటే నేను చాలా మందికి వీడియోలు కూడా సపోర్ట్ చేసి ఇస్తాను. మీ యొక్క నీచమైన బుద్ధిని మీరు నన్ను డైరెక్ట్గా ఎదుర్కోండి, డైరెక్ట్గా నాతో మాట్లాడండి, అంతే తప్ప వెనక దొడ్డిదారులు పట్టుకొని నీచమైన మాటలు మాట్లాడుకుంటూ నా కెరియర్ మీద, నా లైఫ్ మీద మీరు వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారు చూడు. మీరు నిజమైన సాయిబాబా భక్తులు కాదు. అంటే మీరు నేనేదన్నా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే మీరు ఖండించాలి, అంతే తప్ప నేను పనిచేసే ప్లేస్కి ఫోన్ చేసి పని ఇవ్వద్దు అని నీచంగా మాట్లాడడం ఇదేం బుద్ధి? ఇదేనా మీ దేవుడు మీకు నేర్పింది? అంటే దేవుడు అనుకునే వాళ్ళు మీకు నేర్పింది? అండ్ ఇప్పుడు సో కాల్డ్ క్రిస్టియన్స్, ఇదేనా మీకు ప్రభు నేర్పింది? నేను ఎప్పుడన్నా ఏ క్రిస్టియన్ అన్నా తప్పుగా మాట్లాడానా? నేను రియాక్షన్ వీడియోస్ చేస్తా. ఇది హిందువులకి మంచిది, క్రిస్టియన్స్ కూడా మంచిది. అరే మా క్రిస్టియన్స్లో ఇంత తప్పు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలని నిజమైన క్రిస్టియన్స్ వాళ్ళని వాళ్ళు రెక్టిఫై చేసుకునే ఒక ప్రాసెస్. అలాగే హిందువులు ఎవరైతే ఉన్నారో, అమ్మో ఇలాంటి వాటి కోసమా మనం మతం మారేది, వద్దు అవసరమే లేదు, మన ధర్మంలో మనం ఉందామని ఇద్దరికి మంచి చేసే నా రియాక్షన్స్. నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. మీ యొక్క నీచమైన బుద్ధిని మీ దగ్గర పెట్టుకోండి, దయచేసి నా మీద చూపించాలని ట్రై చేయదు. నేను ఏం నమ్ముతానో తెలుసా? నేను ఎప్పుడు మంచి కర్మలు చేస్తా, ఆ మంచి కర్మలు ఎప్పుడు నాతో తోడు ఉంటాయి, అవే నన్ను నడిపిస్తూ ఉంటాయి. మీలాగా వెన్నుపోట్లు పొడిచి ఒకళ్ళ వృత్తి మీద దెబ్బ కొడదాం అనుకునే నీచమైన బుద్ధి నాకు లేదు. అర్థమవుతుందా? సో ఉంటే ఇంక నుంచైనా మంచిగా ఉండండి. అందరి మీద పోలీస్ కేసులు పెట్టుకుంటూ వెళ్ళలేం కదా. మీ నీచమైన బుద్ధిని మీరు నమ్మే హీరోలు అవ్వచ్చు, మీరు నమ్మే దేవుళ్ళు అవ్వచ్చు, మీరు నమ్మే మతాలు అవ్వచ్చు, మార్చాలని కోరుకుంటున్నా. నా ఫుడ్ ఎవరు కట్ చేయలేరు. నాతో వర్క్ చేసే వాళ్ళకు నా వర్త్ ఏంటో తెలుసు, నా సిన్సియారిటీ ఏంటో తెలుసు. మీరు చెప్పే సొల్లు మాటల వల్ల నా వర్క్ పోతుంది అనుకోవడం, మీ అంత మూర్ఖులు భూమి మీద ఉంటారు. మీ బుద్ధి సక్రమంగా లేకపోతే మీ జీవితం నాశనం అవుతుంది.
నా జీవితం కాదు. అండ్ నా జీవితాన్ని, నా కెరియర్ని నాశనం చేయాలనుకున్నారు చూడు, మీకు లైఫ్లో మళ్ళీ కెరియర్లు ఉండదు, మీకు అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. సో జస్ట్ గ్రో అప్ డ్యూడ్స్, గ్రో అప్.